Welcome to Avijaz Maths Creations. This is J. Muralidhar Kumar, School Assistant of Mathematics. Okay, మరి మనం లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం ట్రిగనోమెట్రీ అనేటువంటి కాన్సెప్ట్ ఏ గ్రీక్ టర్మ్స్ నుంచి వచ్చింది, మరి దాని యొక్క మీనింగ్ ఏంటి అనేటువంటి తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం పైథాగరియన్ ట్రిప్లెట్స్ అనేటువంటి దాని గురించి కూడా మనము డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది లాస్ట్ వీడియోలో జరిగింది. మరి ఈ ప్రెసెంట్ వీడియోలో మనం మన 11.1 10th క్లాస్ కు సంబంధించి మరి 11.1 ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ను ఏ విధంగా ఇచ్చాడు అనేటువంటి దానికి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, మరి 11.1 ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. సో హియర్ ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ బి దగ్గర మనకు రైట్ యాంగిల్ అనేటువంటి 90 degrees ఇవ్వడం జరిగింది. మరి సైడ్స్ ఇచ్చాడు, మనకు ఏమేమి ఇచ్చాడు? ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్స్ అనే రకంగా మనకు ఆల్రెడీ వాడే 3 సైడ్స్ ను కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఇది ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఫైండ్ ద ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనేటువంటిది అడిగాడు అనమాట. సో మరి యాంగిల్ అనేటువంటిది ఎక్కడ అడిగాడు? ఫర్ ఎగ్జాంపుల్ మనము యాంగిల్ అనేటువంటిది సి దగ్గర తీసుకుందాం. సి దగ్గర తీసుకుంటే ఇక్కడ థీటా అనేటువంటిది యాంగిల్ తీసుకున్నాం. మరి ఇక్కడ థీటా అనేటువంటిది సి దగ్గర తీసుకున్నాం కాబట్టి మనకు ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏబి అవుతుంది, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి బీసీ అవుతుంది, హైపోటనస్ వచ్చేసి ఏసీ అనేటువంటిది అవుతుంది. ఓకే, మరి దీన్ని బేస్ చేసుకుంటే మనం నౌ sin theta is equal to, so what is the value of sin theta? Yes, opposite side by hypotenuse. Now AB by AC అనేటువంటిది. So what is AB here? 8 by hypotenuse 17. 8 by 17 అనేటువంటిది అవుతుంది. అదే విధంగా cos theta is equal to, so what is the cos theta value? Adjacent side by hypotenuse. What is the adjacent side here? BC by AC. That is equal to, what is the BC? 15 centimeters. That means 15 by 17 అనేటువంటిది. ఓకేనా? నౌ tan theta. Tan theta గురించి అడిగితే ఏం చెప్పాలి మనం? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. నౌ దట్ మీన్స్ AB by BC. That is equal to, what is AB here? 8 by 15 అనేటువంటిది చెప్పుకున్నాం. నౌ మరి సైన్ కాస్ టాన్ అనేటువంటి చెప్పుకున్న తర్వాత మరి కోసికెంట్ థీటా ఇస్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ కోసికెంట్ థీటా? ఎస్, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. సో ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా కదా. సైన్ థీటా యొక్క గుణకార విలోమం కాబట్టి సైన్ ను ఏబి బై ఏసీ అని తీసుకుంటే గనక దీన్ని ఏసీ బై ఏబి అనేటువంటి తీసుకోవాలి. నౌ ఏసీ బై ఏబి దట్ ఈస్ ఈక్వల్ టు 17 by 8 అనేటువంటిది అవుతుంది. మరి అదే విధంగా secant theta. Now secant theta is equal to same. So it is reciprocal of cos theta కాబట్టి మరి cos కి ఆపోజిట్. సో కర్ణము బై ఆసన్న భుజము. That means AC by BC. So what is AC? 17 by, what is BC? 15. 17 by 15 అనేటువంటి తీసుకున్నాం. Now finally reciprocal of tan. That means cot theta is equal to, so tan అంటే ఏమని చెప్పాము? ఎదుటి భుజము బై ఆసన్న భుజము అని చెప్పాము. మరి cot అంటే ఏమని చెప్పాలి అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఎవరు ఇక్కడ ఆసన్న భుజము? ఎస్, BC by AB. Now that is equal to 15 by 8. ఈ రకంగా మనము ఒక వాల్యూ కనుక తెలిస్తే మరి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కి సంబంధించి ఏ వాల్యూనైనా కనుక్కోవడానికి అనేటువంటి స్కోప్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ రకంగా ఫస్ట్ ప్రాబ్లం అనేటువంటిది చేసుకున్నాం. ఓకే, మరి సెకండ్ ప్రాబ్లం అనేటువంటిది ఏంటి ఇచ్చాడు అనేటువంటిది ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఏమి ఇచ్చాడు? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR, హియర్ యాంగిల్ P is equal to 90 degrees. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాడు. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేమ్ వచ్చేసి PQR. మరి రైట్ యాంగిల్ ఎక్కడ ఉండాలంట? P దగ్గర ఉండాలి. సో P అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే PQR అనేటువంటి తీసుకుంటాం అనమాట. మరి PQR అనేటువంటి తీసుకున్న తర్వాత మరి యాంగిల్ P is equal to 90 degrees అయిపోయింది. సో నౌ హియర్ PQ is equal to 7 centimeters అన్నాడు, QR is equal to 25 centimeters అన్నాడు. నౌ హియర్ మనకి ఇక్కడ PR లేదా RP అనేటువంటి వాల్యూ ఇవ్వలేదు. RP అనేటువంటి వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం ఎలా కనుక్కోవాలి? ఎస్,
పైథాగరస్ థియరం టు ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏం చెప్తుంది పైథాగరస్ థియరం మనకు? సో స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అని చెప్తుంది కదా. అంటే కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము అనేటువంటి చెప్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? ఎస్ క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ స్క్వేర్ ప్లస్ ఆర్పి స్క్వేర్ అనేటువంటి రాసుకున్నాం. మనకి ఎవరు కావాలి ఇక్కడ? ఆర్పి స్క్వేర్ అనేటువంటిది కావాలి. దానికోసం ఈ పిక్యూ స్క్వేర్ ని పంపిస్తే నా క్యూఆర్ స్క్వేర్ అంటే ఎంత ఉంది? ఎస్ 25 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ప్లస్ ఆర్పి స్క్వేర్ అనేటువంటిది రాసుకున్నాం. నౌ 25 స్క్వేర్ మీన్స్ 625 is equal to 7 square means 49 plus RP square. Now RP square ని ఇలాగ పెట్టుకొని 49 ఇతలు పంపిస్తే 625 minus 49. 625 లో 49 పోతే ఏమొస్తుందమ్మా? yes 576 అనేటువంటిది వస్తుంది. ఇది RP స్క్వేర్. మరి RP వాల్యూ కావాలంటే రూట్ ఆఫ్ 576 that is equal to what is the square root value of 576? yes 24. ఆల్రెడీ మనకు తెలుసు 7, 24, 25 ఆర్ పైథాగరియన్ ట్రిప్లెట్ అనేటువంటి తెలుసు కదా. దాన్ని బేస్ చేసుకుంటే మనకు ఆర్పి అనేటువంటిది 24 అనేటువంటిది వచ్చేసింది. నా ఈ ఆర్పి అనేటువంటి 24 సెంటీమీటర్స్ వచ్చిన తర్వాత మరి ఏం కనుక్కోమన్నాడు మనకు? టాన్ క్యూ ఎంత అనేటువంటిది అడిగాడు. టాన్ క్యూ అంటే వాల్యూని ఇక్కడ తీసుకుంటే యాంగిల్ ను మరి ఆపోజిట్ సైడ్ టాన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు, సో ఆపోజిట్ సైడ్ ఎవరు ఇక్కడ? ఎస్ ఆపోజిట్ సైడ్ మీన్స్ ఆర్పి by adjacent side. Adjacent side ఎవరు? PQ. RP by PQ that is equal to 24 by 7 అనేటువంటిది వచ్చేసింది. ఓకే, మరి నెక్స్ట్ ఏం అడిగాడు? tan R అని అడిగాడు. నౌ tan R is equal to అంటే యాంగిల్ ఇక్కడ తీసుకుంటున్నాడు, పైన తీసుకుంటున్నాడు. మరి ఇక్కడ యాంగిల్ అనేటువంటి తీసుకున్నప్పుడు అప్పుడు ఆపోజిట్ సైడ్ ఎవరు అవుతారు? ఎస్ PQ అనేటువంటిది ఆపోజిట్ సైడ్ అవుతుంది, RP అనేటువంటిది అడ్జసెంట్ సైడ్ అయిపోతుంది. ఓకేనా? నౌ PQ by RP that is equal to 7 by 24. సో tan Q అనేటువంటిది 24 by 7 వచ్చింది, tan R అనేటువంటిది 7 by 24 అనేటువంటిది వచ్చింది. మరి తర్వాత మనకి ఏమడిగాడు అంటే tan Q మైనస్ tan R వాల్యూ ఏమైతుంది అనేటువంటిది అడిగాడు. ఏమవుతుందా? నౌ 24 by 7 మైనస్ 7 by 24. ఈ రకంగా మనకు 24 by 7 మైనస్ 7 by 24 అనేటువంటిది కనుక తీసుకుంటే నౌ సో ఎల్సిఎం వచ్చేసి 7 into 24 అనేటువంటిది అలాగే రాసుకుంటాం. 24 into 24 ఈ రెండు మల్టిప్లై చేయాలి కదా. నౌ 24 into 24 576 మైనస్ 7 into 7 49 దట్ ఈస్ ఈక్వల్ టు 576 లో 49 పోతే 76 లో 49 అనేటువంటి తీసేసుకున్నాం. 6 లో 9 పోతుందా? 4. ఏం చేయాలి? 16 లో 9 పోతే 7, ఇక్కడ 6 ఉంటుంది, 6 లో 4 పోతే 2. నౌ 527 by 7 4 జా 28, 2 ఉంటుంది, 7 2 జా 14, 14 plus 2 16. సో 527 by 168 అనేటువంటిది tan Q మైనస్ tan R అనేటువంటి వాల్యూ అన్నమాట. ఓకేనా? ఈ రకంగా మనం సెకండ్ ప్రాబ్లం లో మనకి యాంగిల్ ఇచ్చి రెండు సైడ్స్ అనేటువంటివి ఇచ్చాడు కాబట్టి మనకు తెలియనటువంటి థర్డ్ సైడ్ ను సో అకార్డింగ్ టు ద పైథాగరస్ థియరం ప్రకారము మనం థర్డ్ సైడ్ ను కనుక్కోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని సో రిమైనింగ్ వాల్యూస్ ను కూడా కనుక్కొని దాని నుంచి అడిగినటువంటి tan Q మైనస్ tan R అనేటువంటి వాల్యూని కూడా కనుక్కోవడం జరిగింది. ఓకే ఓకే మరి థర్డ్ ప్రాబ్లం ఏంటి అనేటువంటి ఒకసారి బాగా గమనించినట్లయితే సో హియర్ ట్రయాంగిల్ ABC is a right angle triangle at B అనేటువంటిది ఇచ్చాడు. సో యాంగిల్ B is equal to 90 degrees ఇచ్చాడు. నౌ A is equal to 24 centimeters అంటే సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ AB అనేటువంటి ఏంటి ఇక్కడ? సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. A is equal to 24 centimeters, B is equal to 25 centimeters ఇచ్చాడు. యాంగిల్ BAC అనేటువంటి దగ్గరను అంటే ఏ దగ్గర యాంగిల్ అనేటువంటి తీసుకోండి అనేటువంటి చెప్తున్నాడు. నౌ సో ఒకసారి మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే సో దిస్ ఇస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఇక్కడ ఏమంటున్నాడు? బి దగ్గర అంటే సో హియర్ బి దగ్గర మనం 90 degrees అనేటువంటి తీసుకున్నాం. మరి మనం ఏం తీసుకుందాం? ఏ ఇక్కడ తీసుకొని బి సి అనేటువంటి తీసుకుంటే
సో హియర్ ఏ కి ఎదురుగా ఉన్నటువంటిది స్మాల్ ఏ, బి కి ఎదురుగా ఉన్నటువంటిది స్మాల్ బి, సి కి ఎదురుగా ఉన్నటువంటిది స్మాల్ సి. ఈ రకంగా మనం తీసుకుంటే హియర్ ఏ వాల్యూ వచ్చేసి దిస్ ఇస్ 24 సెంటీమీటర్స్, దిస్ ఇస్ 25 సెంటీమీటర్స్. నౌ దీన్ని మనం ఏబి అనేటువంటి సైడ్ ఐడెంటిఫై చేయాలి. నో యాంగిల్ ఎక్కడ తీసుకున్నాడు? యాంగిల్ బిఏసి అంటే ఇక్కడ తీసుకున్నాడు థీటా అనేటువంటిది. కాబట్టి మనకు యాంగిల్ బిఏసి అనేటువంటిది తీసుకున్నాడు కాబట్టి సో బిసి అనేటువంటిది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఏబి అనేటువంటిది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఏసి అనేటువంటిది హైపోటనస్ అనేటువంటిది అవుతుంది. సో మనం బాగా గుర్తుపెట్టుకుంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటనస్ అనేటువంటిది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా? మరి మనకి ఏం కావాలి? ఏబి అనేటువంటిది కావాలి. ఏబి అనేటువంటిది కావాలంటే ఏం చేసుకోవచ్చు? డైరెక్ట్ గా మనము అకార్డింగ్ టు ద ఫార్ములా అయితే తప్పనిసరిగా మనం పైథాగరస్ థియరం ప్రకారం ఫార్ములా అనేటువంటిది అప్లై చేసుకుంటాం. ఏంటి పైథాగరస్ ఫార్ములా? సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఏమని చెప్పాడు? స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అనేటువంటి ఇచ్చాడు. ఓకే, నౌ ఏసీ ఎంత ఇచ్చాడమ్మా మనకు? ఎస్ 25 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏబి. ఏబి అనేటువంటి తెలియదు కాబట్టి ఏబి స్క్వేర్ ప్లస్ బిసి మీన్స్ 24 హోల్ స్క్వేర్. నౌ 25 హోల్ స్క్వేర్ మీన్స్ ఎస్ 25 is 625. నా ఏబి స్క్వేర్ అలాగే పెట్టుకుంటే 25 స్క్వేర్ మీన్స్ 576. దాని యువతలు పంపిస్తే 625 minus 576 is equal to AB square. Now AB square is equal to 49 అవుతుంది. సో AB is equal to ఏమైతుంది మనకు 7 సెంటీమీటర్స్ అనేటువంటిది. సో ఈ రకంగా మనకు 10th క్లాస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో అయితే తప్పనిసరిగా మనం ఈ రకంగా చేయాల్సిందే. సో మనకు కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ దట్స్ లైక్ పాలిసెట్ కావచ్చు, ఏపీఆర్జేసీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, ఆర్జిటి కావచ్చు, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయితే మనం ఇదంతా కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ వి నో దట్ 7, 24, 25 ఆర్ ద పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేటువంటి తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని మనం డైరెక్ట్ గా ఫార్ములా అనేటువంటి అప్లై చేస్తాం. ఓకే, అలా కాకుండా 10th క్లాస్ ప్యాటర్న్ ప్రకారం అయితే మనం ఇదంతా కూడా చేయాల్సింది. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? ఎస్ రిమైనింగ్ యాంగిల్స్ అనేటువంటి ఐడెంటిఫై చేయమన్నాడు. నౌ సైన్ ఏ ఎంత అని అడిగాడు. సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ ఇక్కడ తీసుకుంటున్నాం చూడండి. సో ఏ దగ్గర మనం టీటా తీసుకుంటున్నాం కాబట్టి వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్ హియర్? బిసి. సో బిసి బై ఏసి దట్ ఈస్ ఈక్వల్ వాట్ ఈస్ బిసి? 24/25 అనేటువంటి తీసుకుందాం. అలాగే కాస్ ఏమైతుంది? ఎస్ అడ్జసెంట్ సైడ్ ఏబి బై ఏసి దట్ ఈస్ ఈక్వల్ టు 7/25. tan A. So tan A is equal to BC by AB. So opposite side by adjacent side ఏమైతుందో మనకి 24/7 అనేటువంటి అవుతుంది. అదేవిధంగా cosecant A. సో cosecant A ఏమవుతుంది? yes sine opposite. So hypotenuse by opposite side that is equal to 25/24. secant A. So cos opposite. So AC by AB that is equal to 25/7 అనేటువంటి తీసుకుంటాం. cot A means reciprocal of tan cot అవుతుంది. సో tan opposite. సో tan opposite ఏమైతుంది ఇక్కడ? adjacent side by opposite side AB by BC. now 7/24 అనేటువంటిది అవుతుంది. సో ఈ రకంగా మనకు ఏది ఇచ్చినా గానీ మనం ఆటోమేటిక్ గా ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ను ఐడెంటిఫై చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా మనకు థర్డ్ ప్రాబ్లం అనేటువంటిది ఉంది. ఓకే, మరి ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అనేటువంటి ఒకసారి చూడండి. సో సింపుల్ గా మనకు ఇఫ్ కాస్ ఏ ఇస్ ఈక్వల్ టు 12/13 దెన్ ఫైండ్ ది రిమైనింగ్ యాంగిల్స్ అనేటువంటిది అడిగాడు. సో కాస్ ఏ ఇస్ ఈక్వల్ టు 12/13 అంటే దట్ మీన్స్ మనమే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేటువంటి ఇక్కడ ఫామ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఏ అనేటువంటి యాంగిల్ ఇందాక మనము పైన తీసుకున్నాం కదా, అలా కాకుండా ఒకసారి మారుతాం అని. సో ఇలా తీసుకుంటున్నాను. సో ఏమని? ఏ బి సి. సో రైట్ యాంగిల్ ఎక్కడ వచ్చింది మనకు? సి దగ్గర రైట్ యాంగిల్ అనేటువంటిది వచ్చింది. అంటే ఏ దగ్గర రైట్ యాంగిల్ అయినా రావచ్చు, బి దగ్గర రైట్ యాంగిల్ అయినా రావచ్చు, సి దగ్గర రైట్ యాంగిల్ అయినా తీసుకోవచ్చు. మనం ఎలా తీసుకున్నా గానీ ఆర్డర్ వచ్చేసి మనకు ఏబిసి అనేటువంటి తీసుకున్నాం. ఇక్కడ మనం ఏబిసి అనేటువంటి తీసుకున్నాం కదా, అంటే
ఇది మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక ఏబిసి అనేటువంటి తీసుకొని ఇక్కడ కూడా ఏబిసి అనేటువంటి తీసుకున్నాం అనమాట. ఓకే, నౌ ఇక్కడ మనకు కాస్ ఏ అంటే ఏంటి, ఇక్కడ ఏ దగ్గర యాంగిల్ తీసుకుంటున్నాడు, సో ఇక్కడ యాంగిల్ అనేటువంటి తీసుకుంటున్నాడు కాబట్టి సో ఆపోజిట్ సైడ్ అవుతారు, వీడు ఆపోజిట్ సైడ్ అవుతాడు, వీడు అడ్జసెంట్ సైడ్ అవుతాడు, వీడు హైపోటెనస్ అనేటువంటిది అవుతుంది. సో మనకి కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాక్చువల్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, adjacent side by hypotenuse. What is adjacent side here? CA లేదా AC. CA by AB. So CA అనేటువంటిది adjacent side, AB అనేటువంటిది hypotenuse. ఓకే, మరి CA ఏమైతుంది ఇక్కడ 12 by 13. సో adjacent side వచ్చేసి 12 సెంటీమీటర్స్, hypotenuse వచ్చేసి 13 సెంటీమీటర్స్. సో మరి ఇందాక చేసినటువంటి థర్డ్ ప్రాబ్లం మాదిరి మనకు అగైన్ ఆపోజిట్ సైడ్ అనేటువంటిది మనం కనుక్కోవాలి. సో ఒక సైడ్ అనేటువంటిది ఉంది, ఒక హైపోటెనస్ అనేటువంటిది ఉంది. సో ఈ రెండింటి నుంచి కనుక మనం కనుక్కున్నట్లయితే ఏమైతుంది అది, ఎస్ డైరెక్ట్ గా ఫార్ములాను అప్లై చేసుకుంటే ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బిసి స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్. వాట్ ఈస్ ఏబి, ఎస్ 13 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బిసి అనేది తెలియదు కదా, బిసి స్క్వేర్ ప్లస్ 12 square. Yes, 169 is equal to BC square plus 12 square అంటే ఎంతమ్మా, 12 144. సో మరి BC స్క్వేర్ ను అలాగే రాసుకుంటే 169 minus 144 that is equal to 25 వస్తుంది. Now BC స్క్వేర్ అంటే 25 అయితే BC అంటే ఏమైతుంది, yes 5 centimeters. Square root value of 25 is 5 కదా, మరి BC is equal to 5 centimeters అనేటువంటి వచ్చేసింది. ఓకే, మరి ఇప్పుడు నీకు కావాల్సినటువంటి యాంగిల్ కావాల్సిన రకంగా కనుక్కోవచ్చు. మరి ఒకసారి కనుక్కుంటే ఏమైపోయింది, ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఆల్రెడీ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై దట్ మీన్స్ బీసీ బై ఏబి దట్ ఈస్ ఈక్వల్ టు 5 by 13. ఆల్రెడీ కాస్ మన దగ్గరే ఉంది, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 by 13 దట్ మీన్స్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమైతుందమ్మా, సిఏ బై ఏబి దట్ ఈస్ ఈక్వల్ టు 12 by 13. Now tan A is equal to ఏమైతుందమ్మా, BC by AC లేదా CA. Now 5 by 12. మరి రెసిప్రోకల్ ఆఫ్ సైన్ cosecant A is equal to AB by BC అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ 13 by 5 అవుతుంది. మరి secant A మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ cos, మరి ఏమైతుంది, yes సో secant A కదా, AB by CA that is equal to 13 by 12 అనేటువంటిది అవుతుంది. cot A is equal to tan opposite అంటే ఏమైతుంది మనకు, yes CA or AC by BC that is equal to 12 by 5 అనేటువంటిది అవుతుంది. సో ఈ రకంగా ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మనకు ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫస్ట్ చాప్టర్ కు సంబంధించి మరి ఒక వాల్యూ తెలిస్తే రిమైనింగ్ వాల్యూస్ ఆటోమేటిక్ గా మనం ఐడెంటిఫై అనేటువంటిది చేసుకోవచ్చు. ఓకే మరి ఫిఫ్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడో సార్ బాగా గమనించండి. ఇఫ్ 3 tan A is equal to 4 then find all trigonometric ratios అనేటువంటిది అడిగారు. మనం టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 1-2 అడిగిండొచ్చు, బట్ మనము ప్రతిసారి గనక అన్ని కనుక్కోవడము గనక ప్రాక్టీస్ చేసినట్లయితే మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కావచ్చు, ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో కావచ్చు, మరి ఫింగర్ టిప్స్ మీద మనం ఆన్సర్ చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ప్రతిసారి మనం అన్ని కనుక్కోవడం అనేటువంటిది మనకు కూడా ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, మరి ఏమి ఇచ్చాడు, 3 tan A is equal to 4 అనేటువంటిది ఇచ్చాడు. నౌ tan A is equal to 4 by 3 ఇక్కడ మల్టిప్లై చేసిన అవతల ఏం చేసింది, డివైడ్ అనేటువంటిది చేసింది. ఓకే, మరి tan A is equal to 4 by 3 దీని ప్రకారం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేటువంటిది రాసేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ABC అంటే ఇక్కడ 90 degrees అనేటువంటిది వచ్చింది. మరి బాగా గమనించండి, ఇక్కడ యాంగిల్ ఎక్కడ తీసుకున్నాడు, ఏ అనేటువంటి దగ్గర తీసుకున్నాడు, అంటే ఇక్కడ తీసుకున్నాడు యాంగిల్, ఇక్కడ తీసుకున్నాడు కదా. మరి ఇక్కడ తీసుకుంటే యాక్చువల్ మనకు tan A is equal to ఏమని తెలుసు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనేటువంటిది తెలుసు. మరి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే దీనికి ఆపోజిట్ ఎవరు, BC అనేటువంటిది ఆపోజిట్ అవుతుంది, అంటే ఇది 4 అవుతుంది, ఇది 3 అనేటువంటిది అవుతుంది. కాబట్టి BC అనేటువంటిది ఆపోజిట్ సైడ్ అవుతుంది, AB అనేటువంటిది అడ్జసెంట్ సైడ్ అనేటువంటిది అవుతుంది.
మరి ఆల్రెడీ మనకు 3, 4 అనేటువంటిది తెలిస్తే మరి ఏసీ అనేటువంటిది ఆల్రెడీ మనకు తెలుసు ఎంత 5 అనేటువంటిది తెలుసు. మరి పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేటువంటిది తెలుసు. ఓకే, మరి పైథాగరన్ ట్రిప్లెట్స్ తెలిసినప్పటికీ కూడా ఇన్ కేస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి ప్రాబ్లం అడిగితే తప్పనిసరిగా వీ హావ్ టు ప్రూవ్ దట్. ఏది ఎలా ప్రూవ్ చేయాలి? ఎస్, అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ప్రకారం మనం ప్రూవ్ చేయాలి. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం, అకార్డింగ్ టు పైథాగరస్ థియరం మనం ప్రూవ్ చేస్తే అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఏమని చెప్తుంది మనకు? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. నౌ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనకు కావాల్సింది ఏసీనే కదా. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ, దట్ మీన్స్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. నౌ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9 ప్లస్ 16. మరి 9 ప్లస్ 16 ఏమవుతుందమ్మా? ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఏసీ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. నౌ దేర్ఫోర్ ఏసీ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 సెంటీమీటర్స్. హియర్ స్క్వేర్ రూట్ వాల్యూ అనేటువంటిది ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ మనకి ఎప్పుడు కూడా మెజర్మెంట్ అనేటువంటిది పాజిటివ్ వాల్యూని ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మనం ఇక్కడ పాజిటివ్ వే తీసుకుంటాం. నెగిటివ్ ఎందుకు తీసుకోము అనేటువంటి డౌట్ మీకు అవసరం లేదు. ఎందుకంటే హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు, లెంత్ కావచ్చు, బ్రెడ్త్ కావచ్చు, హైట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద మెజర్మెంట్ క్వాంటిటీని కనుక మనం చూసేటప్పుడు తప్పనిసరిగా అది పాజిటివ్ వాల్యూనే అయి ఉంటుంది. ఓకే, కాబట్టి అందుకే డైరెక్ట్ మనం 5 సెంటీమీటర్స్ అనేటువంటిది రాసేసాం. నౌ హైపోటెనస్ కూడా వచ్చేసింది. మనకు రిమైనింగ్ యాంగిల్స్ అన్నాడు. ఓకే, సైన్ ఏ. సైన్ ఏ అంటే అర్థం ఏంటి? ఎదుటి భుజము బై కర్ణం, ఆపోజిట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆల్రెడీ తెలుసు హైపోటెనస్. సో బీసీ బై AC, that is equal to 4 by 5. Cos A, cos అంటే adjacent side by hypotenuse. So AB by AC, that is equal to 3 by 5. Already tan మన దగ్గర ఉంది. Tan A is equal to ఏమైతుంది మనకు tan A? Yes, BC by AB, that is equal to 4 by 3 అనేటువంటిది. Now cosecant A, cosecant means sin opposite. So AC by BC, that is equal to 5 by 4. Secant A అంటే cos opposite. So AC by AB, that is equal to 5 by 3. Cot A tan opposite. AB by BC అంటే adjacent side by opposite side. So ఏమైతుంది మనకు 3 by 4 అనేటువంటిది. ఈ రకంగా మనము ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ని బేస్ చేసుకొని మనకు ట్రిగనోమెట్రీ అనేటువంటి కాన్సెప్ట్ లో 11.1 ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ ను ఈ రకంగా మనం చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి మనం ఒక ప్రాబ్లం కనుక చేసుకున్నామంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని ఆటోమేటిక్ గా అంతే ఇంట్రెస్ట్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. ఎప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అంటే మనకు ఆ వాల్యూ మీద సరైనటువంటి అవగాహన అనేటువంటిది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇలాంటి నంబర్స్ 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25 చూసాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఏ వాల్యూస్ చూసాం? ఎస్, 3, 4, 5 చూసాం. సో 5, 12, 13 చూసాం. 8, 15, 17 చూసాం. 7, 24, 25 అనేటువంటి వాల్యూస్ కూడా చూసాం. ఇవే కాకుండా ఏ వాల్యూనైనా వేసుకోవచ్చు మనం. 6, 8, 10 అనేటువంటిది వేసుకోవచ్చు. ఏమి? సో 9, 12, 15 అనేటువంటిది వేసుకోవచ్చు. ఇలాంటివి ఏ వాల్యూ ఇచ్చినా కానీ మనం ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేటువంటిది చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు అంటే మనం ప్రాక్టీస్ అనేటువంటిది బాగా చేసినప్పుడు. కాబట్టి తప్పనిసరిగా 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు కావచ్చు, తప్పకుండా ఈ క్లాసెస్ ను మీరు యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.